పెరార్ గారికి ఆయన ఆశయాలను పెరార్ గారి ఆశయాలను ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు 106వ జయంతి సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి, కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు ఆపన్న హస్తం అందించిన ఆపద్బాంధవుడు, మహనీయుడు, పేద నిరుపేద జీవితాల్లో వెలుగు నింపిన సూర్యుడు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి రూరల్ డెవలప్మెంట్ సంస్థను స్థాపించిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థకు హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాటికి దీటుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా బత్తలపల్లి అయితేనేమి, కనేకల్ అయితేనేమి, రాయదుర్గం అయితేనేమి, అనేక అంతలక్క ఉన్న ఆసుపత్రులన్నీ కార్పొరేట్ వ్యవస్థలకు దీటుగా అంతకంటే ఎక్కువ సేవ చేస్తున్నాయి. ఈరోజు సామాన్య ప్రజలకు, నిరుపేద ప్రజలకు ఫ్రీగా వైద్యం చేయిస్తున్నటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఈరోజు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు మన జిల్లాలో స్థాపించడం ఎంతో గర్వకారణం. కావున ఈరోజు ప్రతి ఒక్కరూ పేద నిరుపేద వర్గాలకు చెందిన వారందరూ ఏప్రిల్ 9వ తారీఖున ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు జన్మదిన శుభాకాంక్షలు ఒక పండుగగా చేసుకోవాలని చెప్పేసి ప్రతి గ్రామంలోనూ ప్రతి వాడలోనూ చేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏప్రిల్ 9వ తారీఖున ఈ నెల ప్రత్యేకంగా ఈ నెలలో మహనీయులందరూ పుట్టడం జరిగింది. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు ఈ నెలలోనే జన్మించినారు, బాబు జగజ్జీవన్ రావు గారు జన్మించినారు, మహాత్మా జ్యోతిరావు పూలే జన్మించినాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఈ నెలలోనే జన్మించడం జరిగింది. కావున పేద నిరుపేద వర్గాలందరూ ఈ నెలను ప్రత్యేకంగా గుర్తించి పండుగగా చేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మాన్సో ఫెర్రర్ గారు ఈ సేవలన్నింటినీ అలాగే కొనసాగించాలని, ఇంకా ఎక్కువ మెరుగైన వైద్యం అందించాలని, విద్య వైద్యం అన్ని రంగాల్లోనూ కృషి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.